వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకునే నాదులు లేక అన్నదాతలు అరిగోస పడుతుంటారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రైతుల సాగు కష్టాలపై ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని ఒక పండగలా మార్చితే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నారని ఫైర్ అయ్యారు. వానాకాలం సాగు పనుల్లో తలమునకలై ఉండాల్సిన రైతన్న యూరియా బస్తా కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి పరిగణించిందని ఆమె కామెంట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నడి బజార్లో నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఇక రైతులను వంచించి వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేశారని, కాంగ్రెస్ అరాచక పాలనపై అన్నదాతలు పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు కవిత. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. ఒక్కో రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. దీంతో ఆర్థిక భారంతో కుదేలైన రైతన్న బ్యాంకులు, సహకార సంఘాల్లో అప్పులు తీసుకునేందుకు అవస్థలు పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్లలోకి చొరబడి సామాగ్రి, బిందెలు, ఇంటి తలుపులతో సహా జప్తు చేస్తున్న ఘటనలు ఈ ఇందిరమ్మ రాజ్యంలో చూస్తున్నామని దుయ్యబట్టారు. ఇక ఎన్నికల్లో వారి స్వప్రయోజనం కోసం రైతు భరోసా ఇచ్చి అదే గొప్ప అని చెప్పుకోవాలని చూస్తే మాత్రం రైతుల నుంచి ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ఘాటుగా బదిలిచ్చారు. ఏదేమైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటు రైతులకు కావచ్చు, అటు మహిళలకు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలకు కావచ్చు, ఎవరికైనా సరే ఇబ్బందులు బాగా వస్తున్నాయని, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులనే తలెత్తుకుంటున్నారని, ఇచ్చిన హామీలు ఏవి కూడా సక్రమంగా నెరవేర్చట్లేదని కవిత ఫైర్ అవడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని కూడా కవిత చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే ఎలక్షన్స్ కోసం కాకుండా కనీసం రైతుల కడుపు నింపడానికైనా ప్రభుత్వం ట్రై చేయాలని అంటున్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో అయితే రైతులు రాజ్యమేలారని కూడా కవిత చెబుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు రాజ్యమేలారా, కాంగ్రెస్ ప్రభుత్వంలో దివాలా తీస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే కవిత చెప్పింది కరెక్టే అంటే మాతో ఈ విషయాలను షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.